నా జాయినింగ్ కావాల్సిన బాధ్యత కావాల్సిందే, దాని ఏం ఇబ్బంది లేదు. ఎవరైనా రావాల్సిందే. మోడీ గారి నాయకత్వం నమ్మి, పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, స్వార్థ రాజకీయాల కోసము, స్వలాభం కోసము వచ్చేటువంటి నాయకులను భారతీయ జనతా పార్టీ స్వాగతించదు, వాళ్ళని ప్రోత్సహించదు. పార్టీ యొక్క ఐడియాలజీ, పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ మోడీ గారి నాయకత్వం నమ్మస్తే తప్పకుండా స్వాగతిస్తాము. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావది, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. మీ పార్టీ నా ఘర్కా నా ఘాట్కా అనే పరిస్థితి. ఇలా పార్లమెంట్లో మీ పార్టీకి ఓటేస్తే ఏ లాభం? అది మూసినది వేసినట్టు. అది బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఢిల్లీలో మొన్న కేసీఆర్ కొడుకు అంటున్నాడు, ఆయన ఇంకా అహంకారం తగ్గలే. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారమే. ఇది 100% ఫ్యాక్ట్. కానీ ఇంకా మేము ఇంకా అధికారంలో ఇవ్వనుకుంటున్నాం. ఇంకా అహంకారం తగ్గుతలేదు. ఏదైనా కాంగ్రెస్ పార్టీలు కరెక్ట్ కౌంటర్ ఇస్తలేరు. మేము ఇస్తున్నాం కౌంటర్ కాబట్టి. అధికారంలో పార్టీ కౌంటర్ ఇస్తలేదు. వాళ్ళు కలిసి ఉన్నారు ఇద్దరు. కౌంటర్ మేము ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు మా మీద మందలకే పడుతున్నారు. వాళ్ళు కలిసి. ప్రాంతీయ పాట మీ అయ్యవ ఏం చెప్పిండు? నేను మహారాష్ట్రలో వీక్తా, నేను పంజాబ్లో వీక్తా, నేను గుజరాత్లో వీక్తా, నేను కర్ణాటకలో వీక్తా. ఏం వీకలే ఇంట్లో అన్నాడు. ఇవాళ మీ పార్టీ పరిస్థితి ఏంది? మీరు ప్రాంతీయ పాట, జాతీయ పాట. ఇలా పార్లమెంట్లో మీరు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఫైదా అయింది. మీ అయ్య తెలంగాణకు ఏర్పడక ముందే తెలంగాణ ఓటింగ్ జరిగేటప్పుడు మీ అయ్య ఇంట్లో ఉన్నాడు. కనీసం తెలంగాణ చర్చల్లో పాల్గొనలే. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ చేయలే. పార్లమెంట్లో కలిసి కూడా నిజమైన ఆలోచన వాళ్ళందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కోరుకోవాలి. ఇది నా పర్సనల్ విజ్ఞప్తి. చాలా మంది టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టచ్లో ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటేనే మోడీ ఎలక్షన్స్. పార్లమెంట్లో ఓట్లు అంటేనే మోడీకి వేసే ఓట్లు అంటారు కామన్గా. ఎవరైనా ప్రజలు మామూలుగా ఏమో రాజకీయ పరిజ్ఞానం లేని, చదువుకోలేని ఏ వ్యక్తిని కూడా ఈ ఎన్నికల్లో మోడీ ఎన్నికల్లో మోడీ కొట్టేస్తామంటారు. ఇది గ్యారంటీ.